నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, పరటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని టీటీడీఓ శ్యామలారావు తెలిపారు. అన్ని విభాగాల అధికారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మంతో కలిసి టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 దాకా జరుగుతాయి. అలాగే ఉదయం 8 నుంచి 10 గంటల దాకా, అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. అక్టోబర్ 8వ తారీఖున గరుడ వాహన సేవ సాయంత్రం 6:30 గంటలకి జరుగుతుంది. అక్టోబర్ 4వ తేదీన సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్ద శేషవాహన సేవలో పాల్గొంటారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్గా జరిగే ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే లడ్డూల విషయానికి వస్తే 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్లో ఉంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అలాగే భద్రతకు సంబంధించి టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ పోలీసు అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ భద్రతా ఏర్పాట్లు కూడా కరెక్ట్గా జరిగేలాగా ఏర్పాట్లు కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు రాఘవ లారెన్స్ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని రాఘవ లారెన్స్ దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయం వెలుపల మాట్లాడుతూ బుల్లెట్ అనే సినిమా చేస్తున్నానని, పూర్తయిందని, స్వామి దర్శనంకి వస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని, మంచి జరుగుతుందని, చెన్నైలో మార్టిన్ అని సోషల్ వర్క్ ప్రారంభించానని, చాలా బాగుందని, స్వామివారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని తెలిపారు. నా తమ్ముడు బుల్లెట్ అని ఫిల్మ్ యాక్ట్ చేస్తున్నారు. ఆ ఫిల్మ్ను నేను గెస్ట్ రోల్ చేస్తున్నాను. సో ఆ ఫిల్మ్ పూర్తి అయింది, టాకీ పొజిషన్ అన్ని. సో ఆయనకి మంచి ఆశీర్వాదం మా పెరుమాళ దగ్గర దొరకాలని తీసుకొచ్చాను. సో ఎప్పుడు ఇక్కడ వచ్చినా ఒక మనస్తృప్తి ఉంటుంది. సో చెన్నైలో మాట్రూమ్ చెప్పేసి సోషల్ వర్క్ స్టార్ట్ చేశాను, చాలా బాగా పోతుంది. సో అన్నిటికీ స్వామియే காரணம், தேங்க்ஸ் చెప్పేసి వెళ్ళదు. அவரு கட்சி ஆரம்பிச்சிருக்காரு, அவர் வந்து நினைச்சதெல்லாம் நடக்கணும்னு நான் பெருமாள் கிட்ட. சமூக பாண்டியை வச்சு ஒரு படம் பண்ண போறதா சொல்லி விஜயகாந்த் மைண்ட்ல வச்சா அதுக்கான எதுவும் ஆரம்பிச்சிருக்கீங்களா? இல்ல, அது డైరెక్టర్స్, அந்த படத்தோட డైరెక్టర్స్. ఆపద ముక్కుల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ హీరో, న్యాచురల్ స్టార్ నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్లు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ కథానాయకుడు, న్యాచురల్ స్టార్ నాని దర్శించుకున్నారు. 29వ తేదీ సరిపోదా శనివారం విడుదల సందర్భంగా చిత్ర కథానాయకి ప్రియాంక మోహన్, సతీమణి అంజన, కుమారుడు అర్జున్తో కలిసి వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శనివారం తెల్లవారుజామున తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, కృష్ణతేజ సర్కిల్, నారాయణగిరి ఉద్యానవనాలలోని షెడ్లు, క్యూలైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై ఆయన భక్తులకు అవగాహన కల్పించారు. కంపార్ట్మెంట్లో వడ్డించిన ఉప్మా చాలా రుచికరంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో త్రాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందించే విధానాన్ని పరిశీలించి కంపార్ట్మెంట్ వెలుపల ఉన్న బోర్డులపై భక్తులకు అందించే ఆహార పానీయాలు సమయాలను పేర్కొనాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కంపార్ట్మెంట్లను
నిరంతరం పర్యవేక్షించి ఎక్కడ జాప్యం లేకుండా భక్తులను దర్శనానికి వదలాలని అన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్ నుండి భక్తులను దర్శనానికి పంపిన వెంటనే మరింత మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కృష్ణతేజ సర్కిల్ వద్ద భక్తులు క్యూ లైన్లోకి ప్రవేశించే మార్గాల వద్ద కొందరు ప్రైవేటు టాక్సీ, జీప్ డ్రైవర్లు అడ్డంగా పార్కింగ్ చేయడాన్ని గమనించి డ్రైవర్లను హెచ్చరించారు. భవిష్యత్తులో ఇటువంటి అనధికారికంగా పార్కింగ్ నివారించేందుకు స్థానిక పోలీసులతో చర్చలు జరపాలని టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. అదనపు ఈవో వెంట ఏఈఓలు గంగాధరం, మునిరత్నం, ఇతర అధికారులు ఉన్నారు. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన షేక్ బాబావలి, సయ్యద్ సాహెబ్ పండులు పాత నేరస్తులు ముఠాగా ఏర్పడి తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలలో దోపిడీలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్నారు. శనివారం ఉదయం తిరుచానూరు వద్ద నిందితుల్లో ఒకరిని క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడి నుంచి 7 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, 90,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు సహకరిస్తున్న మరో 2 ఆచూకీని గాలిస్తున్నారు క్రైమ్ పోలీసులు. ఈ సందర్భంగా క్రైమ్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఈరోజు షేక్ బాబావల్లి అలియాస్ పండు 32 ఇయర్స్, వాళ్ళ నాన్నగారి పేరు సైదా సాహెబ్. అతను ఎల్లమ్మ బండ అని మన కూకట్పల్లి, హైదరాబాద్ అతను. ఇతను ప్లస్ ఇతని మిత్రులు ఉన్నారు, పవన్, మహేష్ అని మహబూబ్ నగర్ చెందిన వాళ్ళు. వీళ్ళ ముగ్గురు కలిసి రాత్రి వేళ ఇల్లు దొంగతనాలు చేస్తుంటారు అనమాట. వీళ్ళ ముగ్గురు కలిసి మన శ్రీకాళహస్తి టౌన్లో మన టీవీ విలేకరి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశారు. ఆ కేసులో ఈ షేక్ బాబావల్లిని అతన్ని అరెస్ట్ చేయడం అయింది. అతన్ని మేము తిరుపతి తిరుచానూరు రోడ్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఈరోజు ఉదయం 9 గంటలకు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఒక 7 లక్షల విలువైన 100 గ్రాముల బంగారు నగలు, ప్లస్ 400 గ్రాముల వెండి ఆభరణాలు మరియు 90,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నాము. ఇతని అసోసియేట్స్ 2 ప్రస్తుతం అబ్స్కాండ్లో ఉన్నారు, మాకు దొరకలేదు, ఇంకా వాళ్ళ కోసం కూడా చూస్తున్నాము. తర్వాత ఇతను ఇది మన కాళహస్తిలోనే కాకుండా కర్నూలు టౌన్ పరిధిలోను, ప్లస్ అదేవిధంగా మన వినుకొండలోనూ దొంగతనం చేసినట్టు చెప్పాడు. ఆ కేసు సంబంధించి కూడా కొన్ని వివరాలు ఇచ్చాడు. తర్వాత అతన్ని ఈరోజు రిమాండ్ నిమిత్తము శ్రీకాళహస్తి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తున్నాము. ఈ దొంగను అరెస్ట్ చేయడంలో మాకు మా సిసిఎస్ఎస్ఐ సాయినాథ్ చౌదరి గారు, ప్లస్ మా ఐడి పార్టీ టీము గోపీకృష్ణ, బసవరాజు, రమేష్, వినాయకము, మళ్ళీ కానిస్టేబుల్స్ ఐడి పార్టీ కానిస్టేబుల్ ప్రసాద్, మోహన్, హరి వీళ్ళంతా ఒక గ్రూప్గా ఏర్పడి ఈ కేసును డిటెక్ట్ చేయడంలో సహకరించినారు. వాళ్ళందరికీనూ మా జిల్లా ఎస్పీ గారు సుబ్రాట్ సార్ గారు అభినందనలు తెలియజేశారు. రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పారు. రికవర్ చేసిన గోల్డ్ వాల్యూ వచ్చేసి 7 lakhs 100 grams గోల్డ్ రికవర్ చేశారు. తర్వాత 400 grams వెండి ఆభరణాలు రికవర్ చేశారు. 90,000 క్యాష్ రికవర్ చేశారు. ఈ కేసు యొక్క ఫిర్యాదుదారు కూడా మన మీడియా మిత్రుడే. తిరుపతి నగరంలోని స్విమ్స్ హాస్పిటల్స్ వద్ద గత 11 రోజులుగా వైద్యులపై జరుగుతున్న దాడులపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై చికిత్స పొందుతున్న వ్యక్తి దాడి చేయడంతో వైద్యురాలు భయాందోళనకు గురైంది. దీంతో జూనియర్ వైద్యులు, వైద్య విద్యార్థులు స్విమ్స్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేశారు. అయితే హాస్పిటల్ వద్ద వైద్యుల నిరసన జరుగుతుండగానే మరో ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం ఈ సందర్భంగా జూనియర్ వైద్యులు మీడియాతో మాట్లాడారు. పోరాడుతూనే ఉన్నాము, ఈవో జేఈఓకి మేము మెన్షన్ చేస్తూనే ఉన్నాము. దాంతోపాటు మా డిమాండ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాము. ఇప్పటికీ ఈవో ఇక్కడికి రావట్లేదు. అసలు మేము ఎన్నిసార్లు నోటీస్ పంపినా ఇక్కడికి రావట్లేదు. ఈవోకి కావాల్సిన హెల్ప్ కావాలంటే మా ఇంటర్న్స్ వెళ్తున్నారు, మరి మా కోసమే ఇక్కడ నిలుచుకున్నప్పుడు అతను ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఖచ్చితంగా రావాలి. అండ్ ఇవాళ ఈ ప్రొటెస్ట్ జరుగుతున్న సమయంలో ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. బేసికల్లీ మాకు అసలు ప్రొటెక్షన్ లేదు. ప్రొటెస్ట్ చేసిన వాళ్ళ మీదనే ఇంకా తిరగబడి జెన్సీలకు అటాక్ చేస్తున్నారు. అండ్ ఇవాళ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే 11:40 ఆ టైంలో మా కో ఇంటర్న్ వర్క్ చేస్తుంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో తనని ఒక అతను జుట్టు పట్టి లాగి కొట్టాడు, టేబుల్కి కొట్టాడు. ఆ అమ్మాయికి స్వెల్లింగ్ వచ్చి షాక్లో ఉంది. ఇప్పుడు అమ్మాయికి ఏం జరిగింది ఏంటి అని అవగాహన లేదు. అసలు స్విమ్స్ పట్టించుకుంటుందా లేదా అని మాకు అసలు తెలీదు. అసలు కేర్ చేస్తున్నారా లేదు. కానీ మేమైతే మా హోల్ హార్టెడ్తో పేషెంట్ అంత మంచిగా ట్రీట్ చేస్తున్నప్పుడు మరి మాకెందుకు ప్రొటెక్షన్ లేదు? యాజ్ ఏ లేడీ డాక్టర్గా ఇది ఉమెన్స్ కాలేజ్ అన్నప్పుడు మినిమం బేసిక్ వీల్ ఆస్క్. మా సెక్యూరిటీ లేకపోతే మేము ఎలా ట్రీట్ చేస్తాము? ఒకవేళ పేషెంట్ని చూసుకోవాలా, లేకపోతే మేము సెక్యూరిటీ గురించి మేము చూసుకొని మేమే సెక్యూరిటీ మేము పొందించుకొని
పేషెంట్ ఎలా ట్రీట్ చేస్తాము? ఒకవేళ పేషెంట్కి ఏమన్నా అయితే మమ్మల్ని అది చేశారు, ఇది చేశారు, ఇలా చనిపోయాడని మా మీద నిందలేస్తారే, అలాంటిదే మా మీద ఏమన్నా అయితే మా కోసం ఎవరు నిలబడ్డారు? అందుకే మేము ఏం చేస్తున్నాం, 12 days నుంచి చూసాము, మాకు అసలు రిజల్ట్ ఏం రాలేదు. ఇన్ని రోజులు టెంట్ దగ్గర ఉన్నప్పుడు మాకు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు, అసలు పట్టించుకోలేదు. ఇప్పటికీ ఆపకపోతే మేము ఖచ్చితంగా ఎమర్జెన్సీస్ ఆపేస్తాం. ఒకవేళ ఎమర్జెన్సీస్ కింద ఆపేశారు అనుకోండి, పేషెంట్స్ పరిస్థితి ఏమవుతుందో జనాలకు వదిలేస్తున్నాను, ఈవోకి వదిలేస్తున్నాను, మా హైయర్ అథారిటీస్కి వదిలేస్తున్నాను. మా మెయిన్ డిమాండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఖచ్చితంగా రావాలి. వి యాజ్ ఉమెన్స్ హాస్టల్లో డాక్టర్స్గా పనిచేస్తున్నది మాకు సెక్యూరిటీ కావాలి. ఇక్కడ ఒక మేల్ సెక్యూరిటీ ఉంటే సరిపోదు. మేము నైట్ డ్యూటీ చేసేటప్పుడు బ్లడ్ బ్యాంక్కి కానీ శాంపిల్స్కి కానీ ఏ ప్రింట్అవుట్లకు కానీ మేము సింగిల్గా వెళ్ళాల్సి వస్తుంది. సో మాకైతే ఖచ్చితంగా ప్రొటెక్షన్ కావాలి. ఇక్కడ నుంచి స్విమ్స్ కంపల్సరీ మాకు అది ఏర్పాటు చేయాలి. అట్ ద సేమ్ టైం సీసీ కెమెరాస్ ఉండాలి. ఒకవేళ మేము చెప్పినా పట్టించుకోరు. సో సీసీ కెమెరాస్ ఉంటే మాకు ఒక ప్రూఫ్ ఉంటుంది, ఇది చూసి మేము చెప్పచ్చు, ఓకే ఇలా జరిగింది. నెక్స్ట్ టైం మేము మా ఫ్రెండ్స్నో లేకపోతే హైయర్ అథారిటీస్ మెల్కోగలిగి ఇంకో సీసీ కెమెరాస్ పెట్టిండొచ్చు. సో మాకు ఖచ్చితంగా సేఫ్టీ కావాలి. మేము పేషెంట్ల కోసం వాళ్ళ బాధ్యతలు మేము అర్థం చేసుకుంటున్నందుకు మేము మేనేజ్మెంట్ రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా ఈవో వచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలము. ఈవో ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. మా డిమాండ్స్ మేము పేపర్లో పెట్టిన 11 డిమాండ్స్ మాకు ఖచ్చితంగా చేరాల్సిందే. అవి వచ్చేంత వరకు మేము ఇక్కడే కూర్చొని ఇక్కడే ప్రొటెస్ట్ చేస్తాం. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకుని మొక్కులు తెచ్చుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించి మొక్కులు తెచ్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రావణ మాసం 3వ శనివారం రోజు స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మున్ముందు మంచి పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం యంత్రాంగం కృషి చేస్తుందని అన్నారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నానని అన్నారు. శ్రావణ మాసం 3వ శనివారం రోజు స్వామివారి దర్శనాన్ని డాక్టర్ బాలకృష్ణ గురూజీ గారితో అలాగే వినయ్ గురూజీ గారితో కలిసి అలాగే చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ రావుతో కలిసి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, పంటలు బాగా పండాలా, అందరూ కూడా ఆనందంగా ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా వారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. ఇవాళ చక్కగా వర్షాలు కూడా అద్భుతంగా, నదులన్నీ కూడా పొంగి పొరులుతూ ఉన్నాయి. తప్పకుండా రాబోయేది మంచి కాలం మన రాష్ట్రానికి ముందుంది. ఇవాళ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున మరి ఇన్వెస్ట్ చేయడానికి రాష్ట్రానికి కూడా వస్తూ ఉన్నారు. అవన్నీ కూడా సక్రమంగా జరగాలని ఆ భగవంతుడి ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటూ తిరుమల శ్రీవారిని మాజీ సిబిఐ జేడీ వివి లక్ష్మీనారాయణ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ సిబిఐ జేడీ వివి లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాజీ సిబిఐ జేడీ వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామాలన్నీ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గ్రామ సభల ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆయన అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రజాభివృద్ధికి అందరూ కలిసి పనిచేద్దామని తెలిపారు. ఈరోజు చాలా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో ముఖ్యంగా యువతరం బాగుండాలి, గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి, గ్రామీణ ప్రాంతం మళ్ళా గొప్ప గ్రామీణ ప్రాంతం బాగా సుశోభితం అవ్వాలి, సుభిక్షం అవ్వాలి అని స్వామివారిని కోరుకోవడం జరిగింది. గ్రామ సభల ద్వారా ప్రస్తుత ప్రభుత్వాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు చాలా మంచివి. ఎందుకంటే గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా ఆలోచించాలి, అందరం కలిసి పనిచేద్దామన్నది ఒక గొప్ప సంకల్పం. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీకృష్ణ జన్మాష్టమి యువ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని అన్న అనితా యాదవ్, రాజేష్ యాదవ్, సీను యాదవ్,
ఉదయ్ యాదవ్లు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీకృష్ణుని జన్మస్థానమైన ద్వారకలోని మధుర ఆలయం తరహాలోనే భారీ సెట్టింగ్ ఏర్పాటు చేసి తిరుపతి ప్రజలకు కనువిందు చేయనున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే తిరుపతి ఇందిరా మైదానంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం ఇందిరా మైదానంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతిలోని 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల చిన్నపిల్లలు రాధాకృష్ణుల వేష ధారణలో రావాల్సిందిగా కోరారు. సాయంత్రం ఉట్టి మహోత్సవం ఏర్పాటు చేస్తున్నామని, పోటీ మహోత్సవంలో పాల్గొని గెలుపొందిన చిన్న పిల్లలకు 3 గ్రాముల ఉంగరాన్ని బహుకరిస్తున్నట్లు తెలియజేశారు. అంగరంగ వైభవంగా చేయాలని శ్రీకృష్ణ జన్మాష్టమి కమిటీ, యువ కమిటీ నిర్ణయించుకునింది. ఇందులో భాగంగా ఇక్కడ ప్రాముఖ్యత ఏముందంటే శ్రీకృష్ణాష్టమి చేయడానికి, జన్మాష్టమి చేయడానికి శ్రీకృష్ణుడు జన్మించినటువంటి ద్వారకలోని మధుర గుడి సెట్టింగు వేసి అందరినీ ద్వారకకి ఏ విధంగా అయితే వెళ్ళి శ్రీకృష్ణుని దర్శించుకుంటారో ఆ విధంగా ఆ ఫీల్ కలిగే విధంగా సెట్టింగ్ అంతా కూడా సినిమా దీనిలాగా చేయడం జరిగింది ఇందిరా మైదానంలో. అదేవిధంగా ఉట్టి ఉత్సవం ఉంటుంది, ఉట్టి మహోత్సవము. ఈ ఉట్టి మహోత్సవానికి చిన్నపిల్లలు 6 సంవత్సరాల నుంచి 13-14 సంవత్సరాల లోపు వాళ్ళు శ్రీకృష్ణుడి ధారణలో, అదేవిధంగా రాధా శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే ఉంటారో వేషధారణలో రావాల్సిందిగా కోరుతున్నాం చిన్నపిల్లలందరినీ. ఆ ఉట్టి మహోత్సవంలో ఆ చిన్నపిల్లలకి ఉట్టి కొట్టిన వాళ్ళకి 3 గ్రాములు ఉంగరం, వాళ్ళకి శ్రీకృష్ణుడి ఉంగరము ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుతున్న మా యువత తరపు నుంచి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా అన్ని టైమింగ్స్ చెప్తున్నామండి. ఉదయం 7 నుంచి 8 గంటలు తొలి పూజ, 8:30 నుంచి 9 గొల్ల పూజ, సన్నిధి యాదవ్ పూజ, 9 నుంచి 10 గోపూజ, 10 నుంచి 11 గంటలకి గీతా పారాయణం, 10 నుంచి 12 వరకు స్వామివారి రథయాత్ర, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో అన్నప్రసాదం, సాయంత్రం 4 నుంచి 5 ఉట్టి మహోత్సవము, సాయంత్రం 5 నుంచి 7 గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు. దీనికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మన గోవిందరాజ స్వామి గుడి దగ్గర నుంచి బండ్ల వీధి, పెద్దకాపు వీధి, గంగమ్మ గుడి, ఇందిరా మైదానం వరకు సూర్యప్రభ వాహనం స్టార్ట్ అవుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ ర్యాలీగా వచ్చి సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, గురజాల జగన్మోహన్ రెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. బీసీ రిజర్వేషన్లపై అనితర సాధ్యమైన పోరాటాలు జరిపి రిజర్వేషన్ను సాధించిన ఘనత బీపీ మండల్కు దక్కుతుందని, అలాంటి మహోన్నతమైన వ్యక్తి 16వ జయంతి వేడుకలను తిరుపతిలోని బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు తిరుపతిలోని డీబీఆర్ హాస్పిటల్ సమీపంలో నిర్వహించనున్నట్టు ఆ సంఘం సమితి నాయకులు అక్కినపల్లి లక్ష్మయ్య, సుబ్రహ్మణ్యం యాదవ్లు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నేడు ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్పై కోతలు విధిస్తున్నాయని అన్నారు. నాడు బీపీ మండల్ చేసిన కృషి ఫలితమే ఈనాడు బీసీలు అన్ని రంగాలలోనూ జనాభా ప్రాతిపదికన అధికార రిజర్వేషన్లు పొందుతున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రామయ్య, రమణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. బీపీ మండల్ గారి 106వ జయంతి కార్యక్రమాన్ని బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. డీబీఆర్ రోడ్డు లాస్ట్లో ఉన్నటువంటి సర్కిల్ నందు గత 6 నెలల ముందే ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆయన 1979లో మొరార్ దేశీయ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఓబీసీలకు రిజర్వేషన్లు లేకపోతే ఆ ప్రధానమంత్రి ఆయన్ని కమిటీ అధ్యక్షుడిగా నియమిస్తూ భారతదేశ వ్యాప్తంగా తిరిగి బీసీల యొక్క స్థితిగతులపైన
ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 1980లో ఆ రిపోర్ట్ని రాష్ట్రపతి గారికి సమర్పించడం జరిగింది. అదే రిపోర్ట్ని 1990లో విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో భారతదేశంలో వెనకబడిన వర్గాలైనటువంటి ఓబీసీలకు బిపి మండల్ గారు సూచించినటువంటి ప్రకారంగా రిజర్వేషన్లు అమలు చేయవలసిందే అని చెప్పని విపి సింగ్ ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బీసీల గురించి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ తర్వాత మరొక బీసీ నాయకుడిగా మా ఎక్కువ వెనకబడిన వర్గాలకు అందరికీ కూడా ఒక రిజర్వేషన్లను తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఏ విధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కొనసాగాలని చెప్పని ఆ రోజుల్లో పెట్టాడో అదేవిధంగా ఓబీసీలకు కూడా వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్గాలకు వృత్తుల మీద ఆధారపడి అనేక కులాల్లో సంక్షేమంగా ఎదుర్కొంటున్నటువంటి వారిని కలిసి వాళ్ళ యొక్క స్థితిగతుల పైన ఒక సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చిన దానివల్ల విపి సింగ్ గారు పార్లమెంట్లో దాన్ని ప్రకటించడం జరిగింది. తిరుపతి నగరంలోని ఇస్కాన్ మందిరం నందు ప్రతి ఏడాదిలాగే ఈ నెల 26వ తేదీన ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు రేవతి ప్రభుదాస్, లీలా పారాయణదాసులు పిలుపునిచ్చారు. శనివారం ఇస్కాన్ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ భక్తులకు ప్రతి ఏడాదిలాగే ఏ ఇబ్బంది లేకుండా దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. చక్కగా ప్రభు యొక్క పర్యవేక్షణలో చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. అందరు భక్తులు కూడా రావడానికి కావాల్సిన క్యూ లైన్ ఏర్పాట్లు మరియు వచ్చిన భక్తులకి నీటి సదుపాయం, ప్రసాద సదుపాయం, చక్కటి విశేషమైన అలంకరణతో శ్రీ శ్రీ రాధా మందిర అష్టశక్తి గిరిరాజు వారు చాలా విశేషంగా వారు దర్శనం ఇస్తారు. మీరు చూడొచ్చు, అందరూ దర్శనం చేసుకున్నారు కదా. చాలా ప్రభు గారు రాధా మందిర పట్ల ఎంతో ఆకర్షణీయ వారు. వారు చక్కటి వియత్నాం నుంచి తెప్పించే మార్గంతో మరి తిరిగి చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ జన్మాష్టమికి ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంటుంది. సో 25వ తేదీ సాయంత్రం ఆదివాస కార్యక్రమం ఇస్కాన్ మందిరంలో జరుగుతుంది. ఇది చాలా విశేషం. అందరూ దేవతలను ఆహ్వానించి ఈ కార్యక్రమం ఎలాంటి విఘ్నాలు జరగకుండా చక్కగా జరగాలని చెప్పేసి ఆ దేవతల యొక్క ఆశీస్సును కోరుతూ చేసే కార్యక్రమం ఆదివాస పూజ కార్యక్రమం. తర్వాత 26వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి ఆయుర్భావ తిథి. మన ఆచరణలు తెలియజేసే విధంగా భగవంతుని యొక్క పర్వదినాలు శ్రీకృష్ణ జన్మాష్టమి, రాధాష్టమి, నరసింహ చతుర్దశి మరియు వరాహదశి విధంగా వీటిని చక్కగా జరుపుకోవాలి. అదేవిధంగా ఆచరణ యొక్క ఆయుర్భావ తిథి, తిరోభావ తిథి, ఏకాదశి ఇవి మన భక్తి చరిత్రలో ఈ ఉత్సవాలు కలిగించడం కోసం అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఆ రోజు సాయంత్రం అంటే 20వ తేదీ సాయంత్రం ప్రముఖుల యొక్క సందేశం ఉంటుంది. మన మందిర అధ్యక్షుల గారి యొక్క జన్మాష్టమి సందేశం ఉంటుంది టీడీడీ గ్రౌండ్స్ లో. And ISKCON, we follow Gaudiya Sampradaya, Bengal and Odisha. That's the purpose. Always there's one day difference. Sometimes the calendar comes across on the same day. That's not a big deal. Both the day festival is our festival. 3D festival is our festival. ISKCON festival is our festival. Ultimately, Krishna. శ్రీవారి మెట్ల వ్యాపారస్తుల సమస్యలను తక్షణమే పరిష్కరించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ శనివారం వెంకటేశ్వర స్వామి పటాలు నెత్తిన పెట్టుకొని హోమం చేసి గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేస్తూ మా సమస్యలను పరిష్కరించండి అని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర మీడియాతో మాట్లాడుతూ నేటికి 4వ రోజు పూర్తవుతున్న టీటీడీ యాజమాన్యం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. రాత్రింబవళ్లు నిరసన దీక్షతో కూర్చుని దోమలను కూడా లెక్క చేయకుండా అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని తెలిపారు. శ్రీవారి మెట్ల మార్గంలో నడుస్తున్న భక్తులకు అండదండలుగా ఉన్న శ్రీవారి మెట్ల వ్యాపారస్తులను దించేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఆ మార్గంలో వెళ్తున్న భక్తులకు అనేక రూపాలుగా సేవలు చేయడం జరిగిందని తెలిపారు. కాబట్టి మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుగంధర్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి మెట్ల వ్యాపారుల సంఘం నిరసన దీక్షలు చేపట్టి ఈరోజు 4వ రోజు జరుగుతుంది. ఈరోజు హోమం వేసి స్వామివారిని వేడుకోవటం ఒకటే జరిగింది. మాకు గత 20 సంవత్సరాలుగా మేము వ్యాపారం చేసుకున్నటువంటి శ్రీవారి మెట్లలో శాశ్వత పరిష్కారం చూపాలని ఈవో గారిని విన్నవించుకుంటున్నాము. పొంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రావణ మాసం 3వ శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి పలు రకాల పుష్పాలు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి అద్దాల మండపంలో కొలువు తెచ్చారు. స్వామిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని దర్శించుకున్నారు. ఆలయంలో మహామంగళ హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ మునీందర్ బాబు, ఆలయ అర్చకులు శ్రీనివాస ఆచార్యులు, శ్రీకాంత్ ఆచార్యులు, సిబ్బంది చెంగప్ప, శ్రీనాథ్, అంజలి, నీలకంఠం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విశాఖపట్నం అచ్యుతరాయపురంలో జరిగిన భారీ ప్రమాదంలో మృతులకు ₹1,00,00,000, క్షతగాత్రులకు ₹50,00,000 ప్రకటించిన కూటమి ప్రభుత్వంను విమర్శించే అర్హత గత 5 ఏళ్లలో ఏపీని ముంచేసిన సీఎం జగన్కు లేదని టీడీపీ నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దుర్ఘటన జరిగిన 12 గంటల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ, స్థానిక ఎంపీ కానీ, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వెంటనే దుర్ఘటన జరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళి పరామర్శించి అక్కడ ఎవరైతే క్షతగాత్రులున్నారో వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం అందించాలని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి చేర్పించడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు గారు వెళ్ళి పరామర్శించిన తర్వాత అక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ, ఎవరైతే గాయాలు పాలయ్యారో వాళ్ళందరికీ కూడా ₹50,00,000, అదేవిధంగా వైద్యం జరుగుతున్నటువంటి వారికి అందరికీ కూడా ఉచిత వైద్యాన్ని, అద్భుతమైనటువంటి వైద్యాన్ని అందిస్తాం. ఇంకా ఏమైనా సదుపాయాలు కావాలన్నా, ఇంకేదన్నా సౌకర్యాలు కావాలన్నా కూడా ప్రభుత్వం తరపున ఉచితంగా చేయిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని ఎవరైనా సందర్శించవచ్చు, తప్పు లేదు. కానీ ఆయన సందర్శించిన తరువాత ఆయన హావభావాలు మనం ఒకసారి చూస్తే అంటే శవము ఎక్కడ దొరికితే అక్కడ తేలిపోవడమే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఆయన పరిపాలన కూడా చూసాం. ఈరోజు మీకు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిన తర్వాత కూడా ఏంది ఇది పద్ధతి మార్చుకోవద్దా? ఒళ్ళు పై కాలిపోయి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే అక్కడ పోయి ఇక్కిలి నవ్వులు నవ్వుతావా? ఇక్కిలి నవ్వులు నవ్వడం, తల మీద చేతులు పెట్టుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం. మీరు ఎందుకు వెళ్ళారు? ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎవరైతే క్షతగాత్రులున్నారో వాళ్ళని పరామర్శించాలా, వాళ్ళకి ధైర్యం చెప్పాలా. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద సూపరింటెండెంట్ మధుసూదన్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి కుంకుమ, వస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.